తగ్గేదేలే దీనవ్వా తగ్గేదేలే ఒలే కొట్టాడు. సూపర్ కొట్టాడు కదా, మళ్ళీ ఆడాడు ఇట్లానే ఇట్లా సింపుల్. తగ్గాల బాల్ స్పీడ్ అన్ని తగ్గాల, తగ్గితేనే మనకి ప్రజలు ఇంకా 3 రన్స్ ఏం కాదు, 3 రన్స్ ఏం కాదు వెంకట్. ఓకే మనం ఒక రన్తో చూసాం ఆ మ్యాచ్ అయితే నాకు ఇప్పటికి కూడా కళ్ళలో నిలుస్తుంది. ఓవర్ తగ్గించుకొని ఆడాలంటే ఆ మ్యాచ్ అయితే నాడు అదే చెప్పేది. బ్యాటింగ్ బాయ్ బ్యాటింగ్. ఈడ ఇది 4 ఏది అసలు ఈడ ఐడియల్ గా ఈ రాయి అయితే 4 ఇది. ఆ రాయికి జాలి పోతుంది, జాలి కాడికి పోయింది నుంచి దానికి నెట్గా 4 బౌండరీ. అవునా, ఈ రాయికా నుంచి ఇట్లా నెట్ 4కి అక్కడ కొంచెం యాంగిల్ వస్తుంది. అక్షయ్ నువ్వు బాల్ కొట్టిన తర్వాత కీపర్ చేతిలోకి వెళ్ళినాక నువ్వు ఎందుకు ముందుకెళ్ళిపోతున్నావు? క్రీజ్ లోనే ఉండు, మళ్ళీ ఇట్లా తీసుకొని ఇటు తిరుగుతున్నావు కదా, మళ్ళీ 2 బాల్ వచ్చినాయి అట్లా. అది వికెట్ ఓవర్స్ ఈజీ వికెట్ కూడా ఏంటంటే మనం కొట్టడానికి కాబట్టి వాళ్ళు తీసుకునే కాబట్టి అతను ఫ్రస్ట్రేషన్ అతను కూడా అదే ఫ్రస్ట్రేషన్లో ఉంటేనే గొడవలు వచ్చాయి. ఇప్పుడు అవుతున్నాడు 4 పడితే అంతే. వాడు కొట్టిన తర్వాత మళ్ళీ గేమ్ ఆడలే, సింగిల్స్ తీసుకోవడము అట్లా ఆడడంలే, ఇంకా అదే ఊపులో ఉంటున్నాడు. ధోని మోడ్లో ధోని మోడ్ అదే అదే వెళ్ళేసా నువ్వు బ్యాడప్ చేసుకోలే రెడీగా. బాల్ పెయింటింగ్ అది బ్యాట్ కాదు, బాల్ గ్రాస్లో పడింది కాకు మళ్ళీ స్టిక్కర్ పోతుంది. మళ్ళీ 6 కొట్టావు, మజా వచ్చింది. కొట్టావు కానీ మళ్ళా డౌన్ అయిపోతుంది. బ్యాట్ తగిలిందా వద్దు ఇంకేం చెప్పి అంత మంచిగా పోతాను బ్యాట్, ఇంకేం వస్తూ పోతాను. షాట్లు చూసావు కదా లెగ్ లెగ్, ఏం చెప్పింది ఇంకా సూపర్ ఉంది, సెట్ అయిపోయింది బ్యాట్. నీకు ఏదన్నా చేయాలనుకుంటే ముందు నువ్వు ఆడకుండా ఉన్నప్పుడు షాట్లు పోకుండా ఉంటే అప్పుడు చేయాలి. నువ్వు ఆడేస్తున్నావు, షాట్లు భయంకరంగా పోతున్నాయి, ఏం టచ్ కాక బ్యాట్ని. సూపర్ ఉంది. ఫస్ట్ మొన్న షాట్లో చూసి నేను టక్ టక్ అంటే ఆయిల్ వేయాలేమో అనుకున్నా, ఇంకా స్టిక్కర్ వేసేసినా కదా బాగుంది. ఇప్పుడు ఈరోజు కొట్టిన షాట్లు చూడాలి, అర్థమైంది నాకు దానికి బ్యాట్ సెట్ అయిపోయింది, ఇంకేం వస్తుంది. అసలు మిడిల్ అయినట్టు ప్రాపర్గా అలా పోతానే ఉన్నాయి అక్క పిట్టలు పోయినట్టు. మంచి బాల్ అది, గెలిపాలని చెప్పినా కదా బ్రో, నేను రాజధాని గెలిపాలని చెప్పినా. ఆడికి ఈక్వేషన్ తగ్గింది, తగ్గింది. 32 balls 38 32 balls 38 38 balls 38 32 balls 38. నోవు లేదా నోవు కాదు, హెచ్చు తగ్గింది. అదే అదే నో బాల్
నోబాలు బైక్ ఓయ్ నాగా యాడికి అవసరం లేదురా వానికి బదులా క్యాచ్ పట్టొద్దులే. క్యాచ్ వెళ్ళింగో అవును చెప్ప పట్టాడు మీ ఫ్రెండ్ కదా యాడు నుండి వచ్చిన రోజు యాడ్ ఉన్నాడే యాండ్రో ఉండేది అర్థమైనా వానికి కొంచెం జాబ్ బాగుంటుంది. జాబ్ లేదు, జాబ్ ఫ్రెష్ ఉంది పిల్లోడికి. నీకేమి చిన్న జాబ్ ఏమిరా 31 balls 29 now. చల్లే టూ వదిలే లో రాదు అసలు ఐస్ కూడా అప్పుడే కొంచెం దాంట్లో యాక్టివ్గా అందరూ నడుస్తాను యాక్టివ్ కాదు అసలు తెలియలే. ఏం దాకా మనం డిస్కషన్ చేయొచ్చుమే. వానికి అమ్మమ్మ గుడిడు బౌలింగ్ బ్యాటింగు తప్ప ఫీల్డింగ్ అసలు బాల్ పట్టాడు, కదలడు. ఇవి మాత్రం కావాలా? మానస్ బౌలింగ్ కియానయ్యే అందరూ బౌండరీ దగ్గర పెడితే ఎట్లానే ఒకరు ఇద్దరు ముగ్గురు మాక్సిమం 5 మెంబర్స్ చూడు. ఆయన లోపల ఉంటారు సైట్ ఏడన్నాడు లోపల బయట అందరూ బయట ఉండరు ఆఫ్ లోపల ఉన్నాడులే. ఏడన్నాడు లోపల ఆయన ఎంత దూరం లోపల ఉన్నాడులే. भाई भाई इनसाइड देख लो, इनसाइड कितना मेंबर्स है, आउटसाइड कितना मेंबर्स है? 4 5 हाँ 5 है आउटसाइड कितना? वो इनसाइड है. हाँ ओके 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 టైం పెట్టాడు అప్పుడే ఉంటాడు సుబ్బుడు 2 ఓవర్లు డాట్ చేయండి మంచిగా అప్పుడే హలో ఇది తెలిసి ఈ గ్రౌండ్ బై బై చెప్తున్నా. ఈ గ్రౌండ్ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. అసలు డెసిషన్స్ అవి అన్ని గ్రాంటెడ్ లాగా మనం ఏమంటే రెగ్యులర్గా లేదు 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 వెళ్ళాడు 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 ఏమో చెప్పలేదు. ఎందుకంత రిస్క్ లేదు. ఆ రన్నింగ్ ఉండాల్సి ఉంది. ఎందుకంటే 4లు బొక్కన ఉన్నప్పుడు టెన్షన్ వస్తుంది. అప్పుడు డబ్బులు వచ్చినాయి ఇంకో వాళ్ళ టెన్షన్ వస్తుంది. డబ్బులు పోయింది అని ఇప్పుడు డబ్బులు వచ్చింది. హడావిడి పట్టులే ఆడతాడు కానీ బ్యాటింగ్ ఉంది. మళ్ళీ బౌలింగ్ ఎందుకు ఆ మనిషికి అడుగుతాడు. అడిగి ఇప్పుడు చూడు అడగలేదు అంటాడు. నేను అడిగినాడనే ఈరోజు చెప్పిన ముందే అయిపోయినా ఫస్ట్ డే నీకు ఈరోజు ఆల్రౌండర్ పొజిషన్ అని. ఏ టైం ఏ స్లాట్ నాది బ్యాటింగ్ అంటే అర్థమవుతుంది. తర్వాత దీని తర్వాత బొమ్మన్నారని విష్ణు తర్వాత బ్యాటింగ్కి ప్యాడప్ కూడా కాకుండా ఉన్నాడు. అదే నేను చెప్పినా అట్లా అనుకోకు, మన విష్ణు ఏముంటుంది 2 బాల్కి వస్తాయని చెప్పి. రోజు పంపట్లేదు కదా. అప్పుడప్పుడు అందరికీ కావాలి కదా ఛాన్స్. పోనీ నువ్వు మళ్ళీ బౌలింగ్ అడగకుండా ఉంటే నీ బ్యాటింగ్ పొజిషన్ నీకు పెడతా. అదే వచ్చింది టీంలో ప్రాబ్లం. అన్నీ కావాలంటారు వాళ్ళకి మాత్రం. మిగతా వాళ్ళకి
నాకు పోయినా విన్నది చాలు షార్ట్ వద్దులే వద్దులే బ్యాటింగ్ ఏది ఇచ్చినట్లేదు, బౌలింగ్ ఇచ్చినట్లేదు. అనిల్ బౌలింగ్ ఇచ్చిరా ఇలేదురా, బ్యాటింగ్ ఇచ్చారు అందుకే వెళ్ళిపోయాడు. బ్యాటింగ్ ఇచ్చారు బ్యాటింగ్ లాస్ట్ లో వచ్చింది. బ్యాటింగ్ లా ఏదో ఒకటి వచ్చింది. ఇప్పుడు ఆయన ఒకటే పోయాడు 2 సార్లు ఆడింది. ఫీల్డింగ్ చేయకుండా వెళ్ళిపోతే టీంలో వచ్చి ఏం చేయాలి? అది కరెక్ట్ కాదు అసలు. నిన్న నాకు ఏది ఇకపోయినా నేను నైట్ అంతసేపు లాస్ట్ ఫీల్డింగ్ ఎందుకు చేసినాం మనము? అది ఒక మేనస్ ఒక టీంకి వెళ్ళినప్పుడు. నాగా నోబాల్ నాగా నువ్వు షూ వేసుకోకుండా ఫీల్డింగ్ చేస్తున్నావు. నోబాల్ కాళ్ళ మీద పడింది అనుకో బాలు, ఇంకంతే. 6 గులకరాలు కూడా ఉన్నాయి, జాగ్రత్త. మాకు నెక్స్ట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మిస్ అవ్వకుండా చూసుకో. మళ్ళీ తొక్కేయాల, ఇక్కడ మళ్ళీ తొక్కేయాలని ప్లాన్లు చేస్తున్నామండి. మళ్ళీ నువ్వు వింటే కన్నా ఒక థమ్స్అప్ వేసుకో. కొనుగోటాలా 24 balls 90. బాల్ కనపడదు కానీ ఈరోజు స్టార్ట్ గుడ్ అనమాట. బ్యాటింగ్ ఈవెన్ బౌలింగ్ కూడా అట్లే స్టార్ట్ చేసాము. బట్ లాస్ట్ ఇచ్చేసాంలే స్కోరు. బ్యాటింగ్ మటుకు ఓపెనింగ్ 91 ఎంత ఇద్దరి పార్ట్నర్షిప్ 91 పార్ట్నర్షిప్. అది ఫస్ట్ వికెట్కి ఆ పార్ట్నర్షిప్ని అక్షయ్ వెళ్ళినాక మళ్ళీ లీడ్ చేసినాడు చూడు. ఆ రౌండ్ చేపింది అక్షయ్ది టర్నింగ్ పాయింట్ మనకి, వాళ్ళకి వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్. వద్దది కాదు, అది యాక్చువల్గా ఆ ప్లేస్లో అది అవసరం అనమాట ఆ గేమ్. డబ్బులు వాళ్ళందరికీ కొట్టినారు. అది అడ్వాంటేజ్ కాదు. 30 balls కవర్ చేసాం కాబట్టి అయిపోయింది. ఫ్రీగా ఆడుకోవడానికి ఛాన్స్. బాధ వేసిన చాలా బాగా ఒక్క రన్ను కొట్టుకుంటే ఎన్ని కొట్టాలి ఇంకా? ఎన్ని బాల్కి? 19 balls. 19 balls 15 4 పడాలి. 6 పడింది కో 6లే 6. ఇంకో 2 శివ బ్యాటింగ్ 6 ఎట్లా కొడతాడు తెలుసా? ఇట్లా అంటాడు, ఇట్లానే ఇట్లా అంటాడు. నీకు తెలుసా? మామూలుగా అందరూ ఇక్కడి నుంచి అంటారు కదా, ఆయన అట్లా అంటాడు, ఇట్లానే ఇట్లా అంటాడు. ధోని కొడతాడు అట్లా. అది కాదు పాయింట్, మనకి గెలిచామా లేదా? కాదు మరి అంత అవలే చేసినాక గెలిస్తే మజా ఉంటుంది. గెలిచి మజా మామూలు మజా కాదు. నేను ముందు చెప్తాను, గెలిచాలి మనం. ఈ గ్రౌండ్ లో గెలిచే నాకు అర్థమవుతుంది. దాన్ని ఎన్నబడతానేమో నువ్వు రికార్డ్ చేసి మన వాళ్ళు పెడతావు. వాళ్ళకి తెలుగు లేరులే, వాళ్ళకి తెలుగు లేరులే. మొత్తం వీడియో ఇంకేంటో ఉండాలని తెలియాలి. 9 కదా కావాల్సింది? 9 మంచి ఎక్సలెంట్ క్యాచ్. ఆ క్యాచ్ పట్టుకుంటే ఆ మ్యాచ్ ఇంకా అడుగుతూ ఉండదు. ఆ క్యాచ్ ఏం మాట్లాడుతున్నావు? విన్నావు? అవసరం లేదు, నేను రాత్రి ఆడుకున్నా కదా, ఇంకేం కావాలా? నాకేం అవసరం లేదు సార్, నేను ఆడుతూనే ఉంటాను ఇంకా. Come on man, come on Alan.
చాలా సెన్సిబుల్ గా ఆడాడు ఆనంద్ ఇన్నింగ్స్. కాదు ఈ రోజు బ్యాక్ టు బ్యాక్ అక్షయ్ 50-50 కొట్టాడు కాబట్టి 50 కాదు 50, 100, 50. అది అది అక్కడ చెప్పు దాంట్లో చెప్పాలా 50, 100, 50. సో ఇక్కడ మాకు పిజ్జా పార్టీ కావాలని కోరుకున్నామండి. పిజ్జా కానీ లేదంటే బర్గర్, ఇక్కడ బర్గర్లు ఉన్నాయి. ఒక బ్రాండ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. మెమరబుల్ గా ఉండడం కోసం మెమరీ చేసుకోవాలి. తలా ఒక ఓడక, చిన్న చాక్లెట్ ఓడక. స్పాన్సర్ బై సుబ్బు బై. లాస్ట్ లో సుబ్బు ఇచ్చినవే మంచి చాక్లెట్ ఓడక కలిపేది. ఫోర్లే ఏ డబల్ 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 బరిగే 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 3 కొట్టాలా 3 వెరీ గుడ్ అమ్మా. మచ్చంగా ప్యాకప్ చేయరా. మనకు మంచిగా 2-3 బాల్ ఇచ్చారంట. మనకు 3 బాల్ ఇచ్చారంట. మంచి లేదు మేము ప్రాక్టీస్ మ్యాచ్ పోతాం. మాకు ప్రాక్టీస్ మ్యాచ్ పోతాం. ఏం కావాలి? ప్రాక్టీస్ కి ఏం కావాలి? బ్యాట్ నాట్ అవుట్ ఏ बैट नहीं लगा भाई. बैट नहीं लगा कुछ भी लगा आराम से खेलो भाई. क्या बोल रहा था ये ప్రతి దానికి ఆర్గ్యుమెంట్ చేయాలి. ఎంపైర్ ఆర్గ్యుమెంట్ చేస్తాను మంచి అవుట్ ఇవ్వకుండా ఎంపైర్ బ్యాట్ కాదు బద్ధకంగా వైడ్ కూడా ఇస్తారు. నోట్తో చెప్తుంది వైడ్ ఎందుకు అక్రాస్ ఆడినాడు వాళ్ళు. నైట్ ఫెల్ కమాన్ గైస్ ఇట్స్ ఓకే కమాన్ గైస్. ఇంకా 2 ఓవర్లు ఉన్నాయిగా. మరి ఇంకెందుకు ఒక్కటేనా 2 అవసరం లేదు. అవుట్ కాదు. 1 డ్రా 2 విన్. డబల్ 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 ఏ డబల్ పరిగి శివ ఇల్లే ఏ విన్ అయిపోయింది. సరిపోయిందా ఓవర్ అయిందా డబల్ పరిగింది అయిపోయింది కదా విన్. 2 బాల్ 2 రన్స్. ఎందుకు మళ్ళీ రిస్క్ తీసుకోవడం? ఓవర్ అయింది అనుకోలే. శివాకి ఏమన్నా లాస్ట్ బ్యాటింగ్ వస్తుంది చేస్తా. బ్యాటింగ్ కాదు 3-3 వేసింటే అయిపోయింది మ్యాచ్. ఎందుకు 2 బాల్ 2 రన్స్ వచ్చింది. Come on guys, don't give wicket. Anand stay not out, okay? Shot yeah. Very good man. Come on man. Come on guys, we are the winners. Hey, we are the winners. సుబ్బు బ్యాటింగ్ యూజ్ చేయకుండానే విన్ అయినాం. అది సుబ్బు బ్యాటింగ్ యూజ్ చేస్తే 400 సుబియా వస్తానా బయలుదేరుతానా after job getting this I will continue. अरे यार विकेट नहीं मिलता है. इतना कोशिश करता हूँ क्या करूँ.
Now to you definitely can't because it was not even ball to ball. The second ball. Back you can go for it. अच्छा कोशिश किए थोड़ा फीलिंग हमारी अच्छी होती कैचिंग अच्छी होती मैच हम लोग का बना हुआ था अच्छा निकले नहीं वो भाई तू इधर व्हाइट फील्ड जा रहा है इधर चल रहा है सर आप तो सिंपल कोई जाएगा लेके जाओ ये दूर सिंपल हो जाएगा नहीं दूर जाएगा दूर तक हां क्या बोल रहे हैं क्या मतलब कहां से निकलना अरे ये जाएंगे भाई साहब ये मैं इसी से जाऊंगा नाइस रोड से आओ बहुत ट्रैफिक रहेगी ना अभी सैटरडे है ना नाइस में जाना पड़ेगा मुझे अरे नाइस इनके साथ मैं निकल जा रहा हूं हां मेरा बैग कैसे ये लो क्या बाइक में मेरा बैग है बाइक में मेरा बैग है ये बैग है नहीं हम लोग इधर से निकलेंगे भाई एक क्रॉस से आगे चले जाएंगे हम लोग इधर राइट से निकलेंगे ब्रो इसमें स्पीकर हम कार से नहीं आए हैं बाइक से आए हैं अरे हां क्यों शशि भाई हां ये हरी भाई टीम ना हां ये सब खेलते हैं ना इंग्लैंड और हरी भाई टीम ऐसे नहीं यार बहुत पैर दर्द हो गया भाई अरे धीरे से नाइस रोड ही जा रहा हूं ना हां तो हमको बस नाइस रोड पे ही उतार देना बैग कहाँ रहेगा पिछवा हमरे पिछवा तुम बैग लोगे और तुम्हारा बैग ना ना राजू रख सकता है हां इसको बैठा दे इसको उधर बैठा देंगे हां हां बैग टैटू है इसका टैटू वाले लड़के को बैठा के हमारा नहीं है ना वो नहीं है ना वो रोड नहीं छोड़ के देखा ए अनिल को ए दिनेश भाई ए अनिल को बोल उनका मोबाइल वगैरह सब उसी में इसका సెంధిల్ మెసేజ్ చేసి ఉంటాడు ఎట్లా విన్నారు స్వామి మీరు వెరీ గుడ్ గేమ్ వెరీ సూపర్ వి వన్ కమ్ ఆన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కమ్ ఆన్ प्लेयर ऑफ द मैच कम ऑन राइट आप लोग लेकिन आज श्रीराम भैया थोड़ा ज्यादा गुस्सा हो गए पता नहीं गुस्सा नहीं मेरा फोन लेके चला गया आप कैसे साइड साइड बैटिंग में ऐसा मारा था यार प्लेयर ऑफ द मैच रा साइड करा कैमरा साइड करा और उसका आउट पे लेके वो आउट ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నాగా మామూలు పర్ఫార్మెన్స్ కాదు నేను సెంచరీ చేస్తాను అనుకున్నా ఒకనొక టైంలో కానీ మిస్ అయింది సెంచరీ నెక్స్ట్ టైం ఉంది సెంచరీ మళ్ళీ నిన్ను మాత్రం తొక్కేయడానికి రెడీ అయ్యాడు నాగా కమాన్ మళ్ళీ నీకోసమే రెడీ చేస్తున్నాం అన్న తర్వాతే నేను మళ్ళీ అన్న తర్వాత